క్రీస్తునామున చేరిన మీకందరికీ మహాగణుడు, మహోన్నతుడు, అద్వితీయుడు, మంచి కాపరి అయిన యేసునామమున శుభములు. ప్రత్యేకంగా ఈ సమయంలో సియోను మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరి ఒకసారి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఇది నా మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావాలని ఆశిస్తూ ఉంటున్నాను. ప్రత్యేకంగా ఈ సమయంలో ఎవరితో నీ స్నేహం కదా. చాలామంది స్నేహితులు ఉంటారు. ఇంకో మాట చెప్పాలంటే పలు రకములైన స్నేహితులు ఉంటారు. మార్నింగే బ్రేక్ఫాస్ట్కి తీసుకొని వెళ్ళే స్నేహితులు ఉంటారు, నైట్ డిన్నర్కు తీసుకొని వెళ్ళే స్నేహితులు ఉంటారు, అవసరం ఉన్నప్పుడు కొద్దిగా ద్రవ్యం సహాయం చేసే స్నేహితులు ఉంటారు. ఇంకా కొంతమంది స్నేహితులు కూడా ఉంటారు, కొన్ని అలవాట్లకు మనల్ని నడిపించే స్నేహితులు కూడా ఉంటారు. ఒక వ్యక్తిని అడిగాను, ఏంటయ్యా నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ యొక్క చెడు అలవాట్లు అంటే, నాకు మంచి స్నేహితుడు ఒకడు ఉండేవాడండి, వాడికి ఏదో సమస్య వచ్చింది, వాడికి ఇంకొక స్నేహితుడు ఉన్నాడు, వాడు ఆయన స్నేహితునికి ఇదిగో డైలీ కొద్దిగా లేదా వారంలో ఒక 3 సార్లు ఈ డ్రింక్ చేయడము అలవాటు, మంచి స్నేహితుడే అండి, ఆ డ్రింక్ అలవాటు చేయించాడు. మరి నేను కొన్ని కష్టాలు నా సమస్యలు నా స్నేహితునికి చెప్పినప్పుడు ఆ స్నేహితుడు కూడా ఈ విధంగానే ఈ అలవాట్లను నాకు చేశాడు, ఈ అలవాటు నుంచి నేను బయటికి రాలేకపోతా ఉంటున్నానని అదనం అనడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. స్నేహితుడు అనేవాడు మంచి కార్యాలనే మన కొరకు చేస్తూ ఉంటాడు, మంచి స్నేహితుడిగా ఉంటాడు. ఈనాడు లోకంలో అనేక మంది, గడిచిన 2 దినాల క్రితం ఒక స్కూల్లో జరిగిన సంఘటన నాకు ఆశ్చర్యం కలిగించా ఉన్నది. 5వ తరగతితో ఏమో చదువుకుంటా ఉన్నారు ఆ పిల్లలు అంటా ఒకరిని అడిగి, ఏంటి నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ అలవాటు అంటే, ఇదిగో ఫలానా వ్యక్తి నాకు ఈ అలవాటు చేశారు. అదే కాకుండా మేమందరం ఒక చిన్న స్మాల్ గ్రూప్గా ఉన్నామండి. ఆ సెల్ ఫోన్లో 5th క్లాస్, ఆ సెల్ ఫోన్లో వచ్చేటివన్నీ మేము మా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లోనే షేర్ చేసుకుంటాం, ఎవరికి తెలియకుండా మేము షేర్ చేసుకుంటూ ఉంటామని. ఈ క్లుప్త సందేశాలు వచ్చినప్పుడు నేను మీరు ఇతరులతో షేర్ చేయండి, మంచి వార్త, శుభవార్త, కాబట్టి దాన్ని మీరు షేర్ చేస్తే బాగుంటుందన్న విషయాన్ని. కానీ కొన్ని ఉన్నాయి, అవి మన జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్నే కావచ్చు, లేదా కుటుంబ జీవితాన్ని పాడు చేసే స్నేహితులు కూడా ఉంటారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి కొరకు సంఘంలో మేము దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుంచి, ప్రభువా నిశ్చితమైతే ఆ చెడు అలవాటు నుంచి ఆయనను విడిపించండి, ఉదయం నుంచి సాయంకాలం వరకు బాగా ఉంటారు, సాయంకాలం అయ్యేసరికి వెతుక్కుంటారంట స్నేహితులు ఎక్కడ ఉన్నారు అని. ఆ స్నేహితులంతా కలిసి ఈ యొక్క తాగుడుకు వారు వెళ్ళడం, దాని ద్వారా ఆ 4-5 కుటుంబాల్లో దుఃఖము, బాధ, నష్టము, పిల్లలు ఉన్నారు, తండ్రి అంటే వారికి అసహ్యం కూడా కలగడం జరుగుతూ ఉంటుంది. ఈ దినం ఎవరు నీ స్నేహితులుగా ఉన్నారు అన్న ప్రశ్న నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉన్నాను. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైన జరిగిన సంగతులు ఆయన చెప్తూ వచ్చాడు. ఆ యొక్క సువార్తలలో, మరి మత్తయి సువార్త కావచ్చు, లూకా సువార్త కావచ్చు, మార్కు సువార్త, యోహాను సువార్త, వారు జరిగిన విషయాలు లేదా యేసు చెప్పిన విషయాలు వారు లిఖితం చేస్తూ వచ్చారు. ఈ యోహాను భక్తుడు ఆది నుంచి యేసు ఉన్నవాడని చెప్పడమే కాకుండా యేసు యొక్క సందేశాలను, యేసు చెప్పిన ఉపమానాలను ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో లిఖితం చేసి ఉంచినట్లు వాక్యంలో చూస్తూ ఉన్నాము. యోహాను సువార్త 15వ అధ్యాయం, అద్భుతమైన సందేశాలు అక్కడ ఉన్నాయి. యోహాను సువార్త 14వ అధ్యాయములో గమనించండి. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు శిష్యులతో చేసిన సంభాషణ అక్కడ ఉన్నది. యేసు శిష్యులు కలవరపడ్డారు,
13వ అధ్యాయంలో యేసు నేను వెడలిపోవచ్చున్నాను అన్న వార్త చెప్పినందుకు వారిలో కలవరం కలిగింది. అది యేసు చూచి ఆయన అంటా ఉన్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, నా 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 తండ్రి యందు విశ్వాసం ఉంచారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చక్కగా కొన్ని విషయాలు అక్కడ చెప్పుకుంటూ వెళ్ళినట్లు గమనిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ఒక చక్కని మాట, యేసు క్రీస్తు ప్రభు ఒక చక్కని మాట మాట్లాడాడు. 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంతేకాకుండా ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను నిజమైన ద్రాక్షవల్లిని, ఐఎమ్ ద ట్రూ వైన్ అని ప్రభు పలికిన మాట అక్కడ కనిపిస్తుంది. నేను ట్రూ వైన్ గురించి కానీ, ద్రాక్ష ఫలములను గురించి కానీ, ద్రాక్ష చెట్టును గురించి కానీ, లేదా ద్రాక్ష వేళ్ళను గురించి నేను పలకటం లేదు. కానీ ఈ యొక్క 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు కొన్ని మాటలు అక్కడ పలికినట్లు మనము వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. 4వ వచనం, యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి అని యేసు ప్రభు చెప్పిన మాటలు. ఇవన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ దినం మన టైటిల్ ఎవరితో నీ స్నేహం అన్న మాట మనము టైటిల్గా మనము పెట్టుకొని ఉన్నాము. యేసు ప్రభు అన్నాడు, నా యందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. మహాఘనుడు, అద్భుత దేవుడు, పరమందుంటున్న దేవుడు, ఆశ్చర్యక్రియలు చేయగలిగిన శక్తిమంతుడు, అడుగు వాటిని దయచేయగలిగిన దేవుడు అంటా ఉన్నాడు, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. అంతేకాకుండా మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు అని ప్రభు చెప్పిన మాట. మీరు నా యందు నిలిచి ఉంటే, నిలిచి ఉండకపోతే మీరు ఫలించరు. కానీ మీరు నా యందు నిలిచి ఉంటే ఆడు బహుగా ఫలించును అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ ఇంటిమసీ విత్ ద లివింగ్ గాడ్ అన్న మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఎవరైతే మంచి వ్యక్తి ఉంటారో వారితో నీ యొక్క బాంధవ్యం నీవు కలిగి ఉండాలో, హృదయంలో ఎలాంటి కక్ష, ఈర్ష్య భావము లేని వారితో నీవు బాంధవ్యం లేదా వారితో కలిసి ఉండడం అది నీకు మేలు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. భక్తులు మరి పత్రికలు రాసినప్పుడు జాగ్రత్త అన్న మాట మనకు కనిపిస్తూ ఉన్నది. ఇదిగో అబద్ధ బోధకులు ఉంటారు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇదిగో అటువంటి వారు మీకు జీవితంలో నష్టం కలుగజేస్తారు అన్న మాట కనిపిస్తూ ఉంటుంది. కానీ యోహాను సువార్తలో యేసు ప్రభు అంటా ఉన్నారు, మీరు నా యందు నిలిచి ఉండుడి, మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉంటాను. నా యందు నిలిచి ఉండకపోతే వారు ఎండిన వారుగా ఉంటారు, వారిలో ఎలాంటి లైఫ్ లేని వారుగా ఉంటారు, వారు సంతోషం లేని వారుగా ఉంటారు, తృప్తి లేని వారుగా ఉంటారు. మీరు నా యందు కట్టబడి ఉంటే ఇంకొక మాట కూడా కనిపిస్తుంది, మీరు బహుగా ఫలిస్తారు అని ప్రభు పలికిన మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలు చెప్పిన తర్వాత మరి ఏ ప్రాంతంలో ఉండి నీవు వింటున్నావో, ఎటువంటి పరిస్థితుల్లో వింటున్నావేమో, స్నేహితుల ద్వారా ఒకవేళ మోసం చేయబడినావేమో, స్నేహితుల ద్వారా నీ కుటుంబాన్ని పాడు చేసుకున్నావేమో, స్నేహితుల ద్వారా నీ ద్రవ్యమంతా పోగొట్టుకున్నావేమో, ఆ యొక్క సియోను మందిరం ఈ హైదరాబాద్ మహానగరంలో ఆ యొక్క ఈ యొక్క ఫిలిం ఇండస్ట్రీస్ ఉండే ప్రాంతంలో ఈ యొక్క సంఘం ఉంటా ఉంది. ఎందుకు ఏర్పరిచాడో ప్రభు తెలియదు. కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీస్లో చేరడానికి ప్రపంచంలో కొన్ని దేశాల నుంచి, భారతదేశం నుంచి యవనస్తులు, బాలికలు వారు వస్తూ ఉంటారు. వచ్చి కొన్నిసార్లు ఈ యొక్క ఆ రోడ్లలో అక్కడిక్కడ వారు
పడిపోయి ఉంటారు, కొన్నిసార్లు అక్కడ రోడ్ల మీద కాచుకొని ఉంటారు. ఆఖరికి కొంతమంది ఈ ఫిలింలలో చేరడానికి వచ్చిన వారు ఆ బెగ్గింగ్ చేయడం కూడా మేము గమనించడం జరిగి ఉంటా ఉంది, అడుక్కోవడం జరిగి ఉంటా ఉంది. అటువంటి వారిని సంఘంలో నుంచి మరి వాళ్ళు స్త్రీలు కానీ పురుషులు కానీ వారు అటువంటి వారిని చూసి ఏం సంగతి అని ప్రశ్నించినప్పుడు వారికి జరిగిన సంఘటనలు చూస్తే హృదయం ఎంతో బాధపడతా ఉంటుంది. వచ్చాం కానీ మోసపోయాం, మంచి స్నేహితులుగా మాతో ఉన్నారు కానీ వారు మమ్మల్ని మోసగించిన వారుగా అయిపోయారు. మా ద్రవ్యాన్ని వేసుకొని ఆఖరికి మా శరీరాలను కూడా వారు పాడు చేసేసారండి. ఇదిగో నా పరిస్థితి, ఇంటికి వెళ్ళలేని పరిస్థితిలో ఇంటికి వెళ్ళలేను, ఇంటి వాళ్ళు నన్ను వెళ్ళగొట్టేసేస్తారు. అటువంటి సమయంలో వారికి వెళ్ళి మేము చెప్తా ఉంటాం, ఇదిగో ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అన్న విషయాన్ని మేము పరిచయం చేస్తూ ఉంటాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు పలికిన చక్కని అద్భుతమైన మాట అక్కడ ఉంటా ఉంది. 13వ వచనం, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టు వాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు. 14వ వచనం, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని మీరు చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. హల్లెలూయా. ప్రియ ప్రేక్షకులు, మరి ఏ కులమా మతమా నాకు తెలియదు కానీ ఒకవేళ ఏదో ఎవరు నీ స్నేహితుడు అన్న మాట కనిపిస్తుంది, అన్న టైటిల్ కనిపిస్తూ ఉందే ఏంటి అని ఒకవేళ నువ్వు వింటా ఉంటే, నీ జీవితంలో ఒకవేళ బాధ అనుభవిస్తున్న వ్యక్తిగా స్నేహితులను కలిగి ఉన్నావు, బాధ అనుభవిస్తున్నావు. స్నేహితులను కలిగి ఉన్నావు, వారు నీకు నష్టం చేశారు. స్నేహితులను కలిగి ఉన్నావు, నీ జీవితానికి మరి వారు చెడు అలవాట్లు రావడానికి వారు కారకురయ్యారేమో. కానీ నేను ప్రకటిస్తున్న లోకరక్షకుడైన యేసు ప్రభు నీ కొరకు పరమును విడిచి హలోకానికి వచ్చి ప్రాణత్యాగం చేసిన ప్రభువు అంటున్న మాట, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు నా యందు నిలిచి ఉండుడి. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మీ యందు నిలిచి ఉందును. ఒకవేళ నీ జీవితము ఆ విధంగా ఉంటే ప్రభు అంటున్నాడు, రమ్మని పిలిచే దేవుడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పారు. ఎందరైతే ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారో ఆయన వారి అవసరాలను తీర్చడమే కాకుండా వారికి అండగా నిలబడడమే కాకుండా ఏమంటా ఉన్నాడంటే, మీరు నా స్నేహితులై ఉందురు. సర్వాధికారి అయిన దేవుడు, పరమందుంటున్న దేవుడు అంటా ఉన్నాడు, మీరు నాకు మంచి స్నేహితులై నా యందు నిలిచి ఉండి అని చెప్పిన దేవుడు అంటున్నాడు, మీరు నా స్నేహితులై. నమ్ముతున్నావా? ఎవరు ఈయన అని అనుకుంటా ఉన్నావా? ఈయన భూమి ఆకాశములను సృజించిన దేవుడు, అడుగుము నేను నీకు ఇస్తానని చెప్పిన దేవుడు, నీతో నేను స్నేహ బాంధవ్యం కలిగి ఉంటానని చెప్పిన దేవుడు, మరణము నుంచి నిన్ను తప్పించగలిగిన దేవుడు. ఈ లోకంలో చెడు అలవాట్లు ఇవన్నీ కలిగిన వారు 2 మార్గాలు ప్రభు ఆయనే చెప్పాడు, జీవ మార్గం, నరక మార్గము. అందుకే ఆయన పలికిన మాటల్లో, నేనే మార్గం సత్యం, నా ద్వారానే ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు అన్నాడు. నీవు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను క్షమించే దేవుడు, నీ పాపాలను క్షమించే దేవుడు. అంతేకాకుండా నీకు మంచి స్నేహితుడిగా ఉంటాడు, నీకు అండగా ఉంటాడు, నీ అక్కర్లను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. నువ్వు మొరపెట్టినప్పుడు ఆయన వినే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నీకు కావలసిన వాటిని దయచే దేవుడు. ఒకవేళ నేను ఏ మతం గురించి మాట్లాడటం లేదు కానీ ఒకవేళ నీ జీవితంలో నీవు నష్టపోయి ఉంటే, ఆస్తిని పోగొట్టుకొని ఉంటే, ఇక ఎవరు స్నేహితులే దగ్గరికి రావటం లేదా, ఇక ఎందుకు నా జీవితం అని నువ్వు అనుకుంటా ఉంటే ఆయన పిలుస్తున్నాడు, నా పేరు పెట్టి పిలుస్తాడు ఆయన, రా నా దగ్గరికి రా, నేను నీకు మంచి స్నేహితుడిగా ఉంటాను అంటా ఉన్నాడు. కావాలన్నా ఈ మహాగణుడైన దేవుడు నువ్వు చెప్పవలసినంత, నీ పరిస్థితి ఏదైనా ఉండని చిన్న మాట నువ్వు చెప్పాలి. అయ్యా నువ్వు మంచి స్నేహితునిగా ఉంటావంట, సహాయం చేసే దేవుడిగా ఉంటావంట, మంచి మిత్రుడిగా ఉంటావట, నన్ను పరమునకు చేరుస్తావట. నాకు కావాలయ్యా నీవు, ఇదిగో నేను నీ దగ్గరకు వచ్చాను, నువ్వు నా దగ్గరికి రా, నువ్వు మంచి స్నేహితుడిగా ఉంటావట, నాకు కావాలి, మంచి స్నేహితుడే నాకు కావాలయ్యా, నీవు నా దగ్గరికి రా, నేను నీ దగ్గరికి వస్తానయ్యా అంటే ఆయన నీ దగ్గరకు వచ్చి నిన్ను స్వీకరించడమే కాకుండా మంచి స్నేహితుడు నీ జీవితాన్ని మార్చి ఆయన నీతో బాంధవ్యం కలిగి ఉండే దేవుడిగా ఉంటున్నాడు.
ఉన్నాడు. జీవితం ఏ విధంగా ఉందో ఉన్న పాటున నీ వస్తే నిన్ను క్షమిస్తాడు. ఒక మంచి దేవుడే నీకు స్నేహితుడిగా ఉంటానంటున్నప్పుడు నీకేం కావాలన్నా ఈ యొక్క మంచి స్నేహితుడు నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాడు. పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక స్తుతి వందనాలు. నీ నామం గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. సర్వేశ్వరుడవు, సర్వశక్తిమంతుడు, నీకు వందనాలు. మంచి స్నేహితుడని, మీకు మంచి స్నేహితుడిగా అని చెప్పిన దేవా, ఇది మనం ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విని ఈ మంచి స్నేహితుడైన ప్రభు నాకు కావాలని మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. ప్రభు వారి తప్పిదాలను క్షమించి, వారి అలవాట్లను క్షమించి, వారికి మంచి స్నేహితుడిగా మీరు ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక.